పాత రోజుల్లో ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు. ఆ ఉమ్మడి కుటుంబాలలో ఆహ్, భా భర్తకి, అత్తమామలకి, అత్తమామల అమ్మనాన్నలకి తర్వాతన వాళ్ళకి తర్వాతుండే పిల్లలకి, అప్పచెల్లెళ్ళకి అంటే ఆడబడుచులకి, మరుదులకి, బావగారులకి అందరికి పెట్టేటటువంటి కార్యక్రమం పెళ్ళయ్యి వచ్చిన ఆడపిల్లకి ఉండేది. అక్కడ ఒకళ్ళకి అది నచ్చి, ఒకళ్ళకి అది నచ్చక, ఒకళ్ళకి ఇది నచ్చి, ఒకళ్ళకి అది నచ్చక చివరికి అమ్మాయి విరక్తి చెంది టైంలో దాన్ని కంట్రోల్ చేయడానికని జెప్పేసి, నువ్వు తీసుకొచ్చిన బంగారం తక్కువ, నువ్వు తెచ్చిన కట్నం తక్కువ, ఇట్లాంటిది సతాయిస్తూ ఉంటే, అలాంటి ఆడపిల్లల రక్షణ కోసం ప్రారంభమైనటువంటి వరకట్న వేధింపుల సెక్షన్స్ ఇప్పుడు రివర్స్ అయిపోయినాయి. అదొక సంపాదన కింద మార్చుకుంటున్నారు. కొంతమందయితే 2, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, ఆస్తున్నోడిని చూసుకొని, వాడి మీదన కోర్ట్‌కి వెళ్ళటం, చివరికి వాడి మీద గృహహింస కేసు, 498 పెట్టడం, వాడు చివరికి నెల నెలా పెళ్లి కాపురం చేయకపోయినా సరే భరణం ఇవ్వాలి. లేదా విడాకులు తీసుకొని నెలకింత ఇస్తానని చెప్పి ఓకే చేయాలి. ఇక్కడ ఈ ఇన్‌కమ్ ప్లస్ లంప్ సమ్ అమౌంట్ ఒకటి చేసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోడిని సేమ్. ఆ తర్వాత ఇంకోటి. ఇట్లాగే ఇద్దరు, ముగ్గురు దగ్గర నుంచి భరణాలు తీసుకునే పరిస్థితి కూడా ఉంది. వీళ్ళు వెల్ సెటిల్డ్ అయిన ఫ్యామిలీలో ఉన్నా కూడా ఇట్లాంటి భరణాల లెక్క నడుస్తుంది. ఇప్పుడు తాజాగా దీన్ని తోసిపుచ్చుతూ ఆహ్, ఆల్రెడీ ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళకి, అమ్మాయికి విడాకులు తీసుకున్నప్పుడు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.